వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాత 13 జిల్లాలలో 1546 కోర్టు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్గా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేశారు. ఓవరాల్గా 10 రకాల పోస్టులు 1546 రకాల వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ అనేవి సపరేట్గా ఉన్నాయి. అలాగే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్టుకు సంబంధించినటువంటి వివరాలు అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఈ ఆఫీస్ సబార్డినేట్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ ఎంత ఉండాలి, డిస్టిక్ వైజ్గా ఒక్కొక్క డిస్టిక్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకి ఆఫీస్ సబార్డినేటే కాకుండా ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్, కాపీస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మనకి నేను ఇక అప్లోడ్ చేస్తానన్నమాట. ఫస్ట్ నేను ఆఫీస్ సబార్డినేట్కి చేస్తున్నాను, దాని తర్వాత మిగిలినటువంటి పోస్టులకు కూడా సపరేట్గా ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించిన వివరాలు చూద్దాం ఈ వీడియోలో. సో మనకి శాలరీ చూసుకున్నట్లయితే బేసిక్ పే అనేది 20,000 రూపాయలుగా ఇచ్చారు. సో ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అవి ఏంటివి అంటే డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇవి మెయిన్గా ఇస్తారు. ఇంకా ఏవైనా అలవెన్సెస్ అనేవి అప్లికేబుల్ అయితే అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి స్టార్టింగ్లో పర్ మంత్ 35,000కు పైగా శాలరీ అనేది ఈ ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 13/5/2025 నుంచి 2/6/2025 మధ్యలో ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక డిస్టిక్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ అనంతపురంకు సంబంధించి 43 వేకెన్సీస్ ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి 85. మీరు ఇక్కడ నేను జిల్లాల పేర్లు చెప్పేటప్పుడు పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో, కొత్త జిల్లాలు కాదు, పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మీరు చూసుకోవాలన్నమాట. సో చిత్తూరు జిల్లాకు సంబంధించి 85 వేకెన్సీస్ ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో 43, గుంటూరు 60, కృష్ణా డిస్టిక్ సంబంధించి 52, కర్నూలులో 55, నెల్లూరు జిల్లాకు సంబంధించి 49, ప్రకాశం 59, శ్రీకాకుళం 33, విశాఖపట్నం 73, విజయనగరంలో 30 ఉన్నాయి. అలాగే వెస్ట్ గోదావరి సంబంధించి 17, వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి 52 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 13 జిల్లాల్లో కూడా మనకి ఈ విధంగా సో మీరు ఇప్పుడు చూసినటువంటి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా మీ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, ఓసీ ఎన్ని ఉన్నాయి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎన్ని, బీసీలో ఏబిసిడిఈ ఎన్ని ఉన్నాయి, ఎస్సీ గ్రూప్ 1 ఎన్ని, గ్రూప్ 2 ఎన్ని, గ్రూప్ 3 ఎన్ని. అంటే ఎస్సీ ఏంటి అంటే ఇక్కడ ఎస్సీ వారికి కూడా ఇక్కడ 3 గ్రూపులుగా డివైడ్ చేశారు ఎస్సీ వర్గీకరణ అనే అంశం ద్వారా. సో మీరు ఏ గ్రూప్ కిందకు వస్తారు అనేది మీ సబ్ కాస్ట్ చూసుకోండి, దాని ద్వారా మీకు అర్థం అవడం జరుగుతుందన్నమాట. ఇక ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఎన్ని అనేది మనకి ఈ విధంగా డిస్టిక్ వైజ్గా టోటల్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే 7th క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యింటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు ఉంటే కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్. ఇక లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్. లింగ్విస్టిక్ అంటే భాష. మనము ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళమో చూసుకున్న తర్వాత ఆ జిల్లాకు సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ మనకు వచ్చా లేదా అనేది మనం చూసుకోవాలి. సో ప్రతి జిల్లాకు కూడా తెలుగు లాంగ్వేజ్ అనేది లోకల్గా ఉంటుంది. కొన్ని జిల్లాలకు ఇప్పుడు శ్రీకాకుళం అలాగే విజయనగరంకి అయితే ఒరియా వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. చిత్తూరులో అయితే తమిళ్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అనంతపురంలో అయితే కన్నడ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చుంటే మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అన్నీ కూడా మనము 1/7/2025 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 42 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్తో పాటుగా 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. అంటే 47 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 52 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. రిజర్వేషన్స్ అనేవి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి. ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ అనేది చేస్తారు. మొత్తం 80 మార్కులకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆధారంగా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో 80 క్వశ్చన్కి సంబంధించి మనమి 40 క్వశ్చన్లు వచ్చి మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి,
10 క్వెషన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి. 30 క్వెషన్లు మెంటల్ ఎబిలిటీ నుంచి రావడం జరుగుతుంది. ఈచ్ క్వెషన్‌కి 1 మార్కు ఉంటుంది. ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకి 90 మినిట్స్ 1.5 గంట పాటు మనకి ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 80 క్వెషన్‌లనే ఉంటాయి. ఇక దీనికి సంబంధించి మనకి క్వెషన్ పేపర్‌కి సంబంధించి సిలబస్ ఇక్కడ ఇచ్చారు చూడండి. జనరల్ నాలెడ్జ్ నుంచి ఏం సిలబస్, ఇందులో ఇండియన్ ఆర్ట్, కల్చరు, డాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానియమ్స్ అండ్ యాంటోనియమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఐడియమ్స్ అండ్ ఫెరాసెస్ అనేవి మనకి జనరల్ ఇంగ్లీష్లో ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలాజియమ్స్, స్టేట్మెంట్ కంక్లూజన్, ఎనాలజీ, అర్థమెటిక్, నెంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వీన్ డయాగ్రామ్స్, డిసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్, ఫిగర్ మ్యాట్రిక్స్ నుంచి మనకి సిలబస్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక మినిమం మనం ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాలి అంటే ఓపెన్ అంటే ఓసీకి సంబంధించిన వాళ్ళు 40% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళైతే 35% ఆఫ్ మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 30% ఆఫ్ మార్క్స్ తెచ్చుకున్నా కూడా మినిమం ఇందులో మనం క్వాలిఫై అయ్యాము అని అర్థం. ఇక మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తయారు చేస్తారు అంటే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే ఓపెన్ అంటే ఓసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, బీసీ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ 800 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ డిజేబిలిటీకి సంబంధించిన క్యాండిడేట్స్ 400 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేది మనకి ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. సో ఇది ఒకసారి మీరు చదువుకోండి. నేను ఆ తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ 13వ తేదీ స్టార్ట్ అవుతాయి అని ఇచ్చారు కదా. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. మొదటగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత మనము ఒక్కొక్క పోస్ట్కి అప్లై చేయాలా, లేదా అన్ని రకాల పోస్టులకి ఒకే అప్లికేషన్ చేసుకోవచ్చా, అన్ని పోస్టులకి కూడా సపరేట్గా ఫీజు అనేది పే చేయాలా, ఇలా అన్ని వివరాలు కూడా తెలియజేస్తూ మీకు సపరేట్గా వీడియో అనేది చేస్తాను ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అనేది. సో దాన్ని చూసి మీరు తర్వాత అప్లై అనేది చేసుకోండి. ఎటువంటి తప్పులు లేకుండా మీరు చేసుకునే అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 13/6/2025 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి 24/6/2025 లోపు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో సారీ ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించి మనకి 13/5/2025 నుంచి 2/6/2025 మధ్యలో రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.